వచ్చానయ్యా బాబా శివ బాబా వచ్చానయ్యా నిన్ను చూడతలచి నేను నిన్ను చూడతలచి నేను నీ దరికి చేరితినయ్యా శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా బాబా శివ బాబా వచ్చానయ్యా రోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా బాబా హృదయ సింహాసనంలో ఉన్న ఆత్మలైన మనం అనుభవం చేసుకోండి. నేను ఈశ్వర్య విద్యార్థిని అని అనుభవం చేసుకుంటూ వాణ్ణి వినండి. ఈరోజు ఈ ప్రపంచంలో మానవాత్మలో ఎన్ని రకాల బాధలతో ఉన్నారో దాని గురించి బాబా వివరిస్తారు. శక్తులలో ఏ స్మృతి చిహ్నం, పాండవులలో ఏ స్మృతి చిహ్నం దగ్గర పెద్ద క్యూ ఉంటుంది దాని గురించి కూడా బాబా వివరిస్తారు. పదిహేను 12/79 బాబా చెప్తున్నారు, ప్రపంచంలో చాలా అలజడులు నడుస్తున్నాయి. కొంతమంది తనువు యొక్క రోగంతో చాలా బాధపడుతున్నారు. కొంతమంది మనసు అశాంతితో చాలా బాధపడుతున్నారు. కొంతమంది పన్నులు ట్యాక్స్ కట్టలేక కొంతమంది ప్రజలు బాధపడుతున్నారు. కొంతమంది కుటుంబంలోని సమస్యలతో సతమతమైపోతున్నారు. కొంతమంది కుర్చీ కోసం ఆలోచిస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు నాకు ఈ పదవి కావాలని ఆలోచిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చదువు యొక్క భారంతో వాళ్ళు అరుస్తున్నారు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ చాలా బాధలు పడుతూ భగవంతుడిని పిలుస్తున్నారు. ఇలా 4 వైపులో అరుపులు మీ చెవులకు వరకు వినిపిస్తున్నాయా? వాళ్ళు ఎంతో దుఃఖంతో అరుస్తున్నారు అంటున్నారు బాబా. ఈ విషయంలో బాబాతో పాటు మీరందరూ కూడా శాంతిని ఇవ్వవలసి వస్తుంది. అప్పుడే మీకు జయకారాలు వస్తాయి అంటున్నారు బాబా. ప్రపంచం ఏ రకంగా దుఃఖి అయిపోయిందో బాబా మనకి ఈరోజు తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా
మనమే శాంతిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి డ్రామాలో ఏర్పడి ఉంది అంటున్నారు బాబా. బాబాతో పాటు మనం కూడా ఇవ్వాలంటున్నారు. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు బాబా. పాండవులకి స్మృతి చిహ్నం హనుమంతుడు, శక్తులకి స్మృతి చిహ్నం వైష్ణవదేవి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు పాండవులకి స్మృతి చిహ్నం హనుమంతుడు అంటే హనుమంతుడిని ఫాలో అవుతారని దాని అర్థం పాండవులు అనేవాళ్ళు. మరియు శక్తుల యొక్క వైపు నుండి వైష్ణవదేవి, ఇద్దరికి పెద్ద వరుస ఉంటుంది. రోజు రోజుకి ఆ వరుస పెద్దదైపోతుంది. అందువలన భక్తులందరికీ భక్తి ఫలితంగా గతి సద్గతి ఇచ్చేవారుగా ఉంటారు వాళ్ళు. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, మొత్తం బ్రాహ్మణ పరివారంలో 33 కోట్ల ఆత్మలలో హనుమంతుడి దగ్గర, వైష్ణవదేవి దగ్గర అన్నయ్యల పాండవులు అంటే ఇక్కడ అన్నయ్యలని వస్తుంది, దివ్య గుణాలు కలిగిన వారని కూడా వస్తుంది. వాళ్ళకి స్మృతి చిహ్నంగా హనుమంతుడు ఉన్నారు. అతని దగ్గరే అంతిమం వచ్చేసేటప్పటికీ క్యూ అంటే వరుస పెరిగిపోతుంది. అది రోజు రోజుకి పెరిగిపోతుంది అంటున్నారు బాబా. ఎప్పుడెప్పుడో కాదు, ఎప్పుడో 15 రోజులకో నెలకో అలా కాకుండా చూడండి, ఒక దేవతకి వారానికి పూజ చేస్తారు. శనివారం వెంకటేశ్వర స్వామి కానీ, సోమవారం ఇలాగని చెప్తారు. కానీ బాబా ఇక్కడ ఏమంటున్నారంటే ఈ మొత్తం బ్రాహ్మణ ఆత్మలలో అంతిమ సమయం సమీపంగా వచ్చేటప్పటికి వీరిద్దరి దగ్గర చాలా పెద్ద క్యూ ఉంటుంది. రోజు రోజుకి ఆ క్యూ పెరిగిపోతుంది. ఎందుకంటే గతి సద్గతి ఇవ్వాలి కాబట్టి బాబా వీళ్ళిద్దరి ద్వారా ఇచ్చేస్తారన్నమాట ఎక్కువగా. మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కానీ తక్కువ. చాలా మంచి పాయింట్ చెప్తున్నారు బాబా ఇక్కడ. అలాగే మీరు మాస్టర్ గతి సద్గతి దాతలుగా భావించి గతి మరియు సద్గతి అనే ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. ఈ ప్రసాదాన్ని పంచిపెట్టండి అంటున్నారు బాబా. గతి సద్గతి అనే ప్రసాదాన్ని పంచిపెట్టండి అంటున్నారు బాబా. అంటే అంత్యంలో వైష్ణవదేవి గురించి ఏం చెప్పారు బాబా? జ్వాలారూపి తపస్వి ఆత్మ అని చెప్పారు. ఆంజనేయుల గురించి ఏం చెప్పారు బాబా? నమ్మకదారి, ఆజ్ఞాకారి, విశ్వాసపాత్రుడు. భగవంతుడి మీద విశ్వాసం కంటిన్యూగా నిరంతరం ఉంటుంది. భగవంతుడి వాణిలో చెప్పిన ఆజ్ఞ ఏమైతే ఉందో అదే పాటిస్తారు ఆజ్ఞాకారి. నమ్మకం కూడా బాబా మీద, ఆ వాణిలో ఉన్న ఆజ్ఞ మీద నమ్మకం ఉంటుంది. నమ్మకదారి, ఆజ్ఞాకారి, విశ్వాసపాత్రుడు. విశ్వాసం ఉంటుందన్నమాట. బాబా నాకు ఎలా చేశారు, బాబా మీద విశ్వాసం పెరిగిపోతుంది. అర్థమైందా? బాబా చెప్తున్నారు ఇంకో వాణిలో,
మీ సేవే ఈశ్వరీయ సేవాదారి, అంటే మీ పేరు ఈశ్వరుడి సేవాదారి అంటున్నారు బాబా. అటువంటి పిల్లల్ని చూసి బాబా నిరంతరం హర్షిస్తున్నారు. ఈశ్వరీయ సేవాదారులు అంటే ఈశ్వరుడు ఇచ్చిన సేవలో సదా తత్పరులై ఉండేవారు. పిల్లలు కూడా ఈ విశేషమైన నష ఉండాలి. మేమందరము ఈశ్వరుడు ఏదైతే సేవ ఇచ్చారో ఆ సేవలో నిమగ్నమై ఉన్నాం. కర్మ చేస్తూ కూడా కర్మని ఇచ్చిన వారిని ఎప్పుడూ మర్చిపోరు. ఎవరో ఈశ్వరుడి సేవాదారులు. కర్మ చేస్తూ కూడా కర్మనిచ్చిన వారిని ఎప్పుడూ మర్చిపోరు. మంచి అండర్లైన్ పాయింట్ ఇది. మనకి సేవ ఎవరిచ్చారు? శివ పరమాత్ముడు ఇచ్చారు. మనం చాలా పెద్ద సేవాదారిగా ఎన్నో పరివారం నుంచి ఆశీర్వాదాలతో మనం తొలుతూగుతున్నప్పుడు పోయి బాబా ఏమంటున్నారు? అటువంటి కర్మనిచ్చిన శ్రేష్టకర్మనిచ్చిన వారిని మర్చిపోరు అంటున్నారు. చాలా మంచి పాయింట్ అన్నమాట అండి. బాబాని మర్చిపోకూడదు. ఇచ్చిన వాడిని మర్చిపోతే పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. స్థూల కర్తవ్యం అయినా కానీ, అంటే కర్మనా సేవ కూడా ఈశ్వరి కార్యమే. బాబా స్వయంగా సేవ ఇచ్చారు. ఈ కర్మనా సేవ చేస్తూ కూడా స్మృతిలో ఉండాలి. బాబా ఆజ్ఞానుసారంగా చేస్తున్నాము అని అలా అనుకుంటే ఎప్పుడు బాబాని మర్చిపోలేరు. బాబా ఇచ్చారు. కొంతమంది రూములు శుభ్రం చేస్తారు. వాళ్ళు కూడా ఏమనుకోవాలి? బాబా నాకు ఈ సేవ ఇచ్చారు. కొంతమంది పాత్రలు శుభ్రం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? నేను పాత్రలు శుభ్రం చేయటం ఏంటి, ఇంకొకరు స్టేజ్ ఎక్కి ఉపన్యాసం చెప్పటం ఏంటి అనుకోకూడదు. పాత్రలు శుభ్రం చేసేటప్పుడైనా ఈశ్వరుడు ఇచ్చాడు ఈ సేవ అని అనుకుంటే చాలా ప్రాప్తి వస్తుందని చెప్తున్నారు బాబా. బాబా ఆ ఆజ్ఞానుసారంగా చేస్తున్నామని అనుకుంటే ఎప్పుడు బాబాని మర్చిపోలేరు. ఏదైనా విశేషాత్మ ద్వారా ఏదైనా విశేష కార్యం లభిస్తే, అంటే ఆ రోజులలో ప్రెసిడెంట్ లాంటి వారు ఈ పని చేయండి అని ఎవరైనా చేస్తే ఆ పని చేస్తూ ఆ వ్యక్తి ప్రెసిడెంట్ని ఎప్పుడు మర్చిపోరు కదా. సహజంగానే మరి స్వతహాగానే స్మృతి ఉంటుంది కదా. ఎవరైనా పెద్ద ఆఫీసరు ఈ పని ఇచ్చినప్పుడు తన కింద ఉన్న వాళ్ళకి వాళ్ళు జాస్ పెట్టుకుంటారు కదా. అయ్యో ఈయన ఇచ్చాడు, చాలా పెద్ద ఆఫీసరు, ఈ పని మనం చాలా శ్రద్ధగా చేయాలనుకుంటారు కదా. వాళ్ళే అలా అనుకుంటున్నప్పుడు మరి నేను మీకు మీ శక్తిని అనుసరించి ఎన్నో కార్యాలు నేను ఇచ్చాను, మరి మీరు అలా భావించేస్తున్నారా అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడు టీచర్లు నిమిత్తం అవ్వారనుకోండి, వాళ్ళే బాబా కృతజ్ఞత చెప్పుకోవాలి. బాబా నాకు ఈ కార్యం ఇచ్చావు, నాది కాదు నువ్వు ఇచ్చావు, ఈ కార్యాన్ని నేను సంలగ్నతతో పూర్తి చేయాలి బాబా అని మనం బాబా ఇచ్చారు, శివబాబా ఇచ్చారు, సృష్టికర్త ఇచ్చారు నాకు ఈ కార్యం అని అనుకుంటే ఈశ్వరుడి సేవాదారి అయిపోతావు నువ్వు, ఇంక ఈశ్వరుని మర్చిపోలేవు అంటున్నారు బాబా. కర్మనా సేవ చేస్తూ కూడా స్మృతిలో ఉండాలి.
సహజ స్మృతికి సాధనము సదా స్వయాన్ని ఈశ్వరి సేవాదారిగా భావించాలి. నీకు నిరంతరము భగవంతుడి స్మృతి ఉండాలి అంటే నువ్వు ప్రతి కార్యం బాబా నాకు ఇచ్చారు, ఇది నేను చాలా శ్రద్ధగా ఆజ్ఞానుసారం సంలగ్నతతో ఈ కార్యం చేయాలి అని అనుకుంటే ఆ ఆత్మ ఎక్కడున్నా ఈశ్వరి సేవాదారిగా అయిపోతుంది అంటున్నారు బాబా. అటువంటి వాళ్ళే ఈశ్వరి సేవాదారు. మిగిలిన వాళ్ళు అలా అనుకోకుండా కార్యం ఇచ్చిన తర్వాత ఆ కార్యం వాళ్ళే చేస్తున్నట్టు భావించి బాబా ఇచ్చారనేది మర్చిపోతే వాళ్ళు ఈశ్వరి సేవాదారులు కాదు అని చెప్తున్నారు బాబా. బాబా దగ్గర ఆటోమేటిక్ కెమెరా ఉంది. విజ్ఞానం వాళ్ళు ఇప్పుడు ఈ వతనం నుండి కాపీ చేశారు. ఎప్పుడైనా వతనానికి వచ్చి అక్కడ ఏమి వస్తువులు ఉంటాయో చూడండి. ఏది కావాలంటే అది సంకల్పం చేయగానే హాజరైపోతుంది. సూక్ష్మతంలో సంకల్పం చేయగానే ఏది కావాలంటే అది హాజరైపోతుందంట. అంటే అంత శక్తి సూక్ష్మతంలో ఉందంటున్నారు బాబా. సంకల్ప శక్తి అంటే మనసు మరియు బుద్ధిని సదా మన్మథం నుండి ఖాళీగా ఉంచుకోండి. సంకల్ప శక్తి పెరగాలి అంటే మీ మనసు చెప్పినట్టు మీరు వినకూడదు. ఒక వాణిలో చెప్తారు కదా బాబా, మీరు ఎప్పుడు పాడైపోతారు అంటే బాబా చెప్పిన వాక్యాన్ని పక్కన పెట్టి మీ మనసు చెప్పిన అనేక జన్మల నుంచి సంస్కార రూపంలో వచ్చిన మనసు చెప్పిన ఆజ్ఞ పాటిస్తారు. సాంగత్య దోషం, పరివారంలో ఎంతోమంది ఉంటారు మనకి పరివారం, వాళ్ళు చెప్పింది కూడా మీరు ఫాలో అవుతున్నా కూడా మీకు సంకల్ప శక్తి పెరగదంటున్నారు బాబు. ఎంతోమంది నేను చూశాను ఎక్కువగా సాంగత్యం ఆధారంగా పాడైపోయారు. సాంగత్యం ఒక రంగు లాంటిది. గోడకు రంగు వేసి ఆరిపోయే వరకు ఉంచితే అది అంత గొమ్మని చెరవదు. ఇంకా మన మనసు చెప్పిందనుకోండి, ఆ పాప మీద మనకే ఉంటుంది. సాంగత్యం ఎవరైనా చెప్పింది మనం చేసామనుకోండి, బాబాని పక్కన పెట్టి బాబా శ్రీమతాన్ని, వాళ్ళు పాపాత్ములు అయిపోతారు, మీరు పాపాత్ములు అయిపోతారు. మీరు చేసే కార్యంలో నిమగ్నమైన వాళ్ళు కూడా పాపాత్ములు అయిపోతారు. ఒక పండు అక్కడ పెట్టారు మీరు, ఆ పండుకుండే రుచిని బట్టే మనకు అనుభవం అవుతుంది కదా. మనసుని ఇష్టం వచ్చినట్టు నడిపించే అలవాటు అయిపోయింది మీకు. ఏకాగ్రం చేస్తున్నా మరలా మనసు వెళ్ళిపోతుంది, మరలా శ్రమ చేస్తున్నారు. అలా మనసు వెళ్ళిపోవటం నుండి రక్షించుకునే సాధనం ఏంటి అని అడుగుతున్నారు బాబా. అశరీరి భవ అని అనుభవం చేసుకోండి. శరీరాన్ని మర్చిపోయి బాబా దగ్గర కూర్చోండి, మీ మనసు కంట్రోల్ అయిపోతుంది అంటున్నారు బాబా. సంకల్పశక్తి ఎందుకు తగ్గిపోతుంది అంటే బాబా ఏం చెప్పారు, ఈశ్వరి సేవాదారిని అనుకోవాలి. 1, 2 మీ మనసు చెప్పిన మతం అందులో కలిసిపోతుంది. మనసు ఏం చెప్తుంది, 63 జన్మల నుంచి నాది నాది నేను
నా హక్కు ఉండాలి అనుకుంటారు. ఇవన్నీ కూడా జ్ఞానంలోకి వచ్చినా కూడా తొలగిపోలేదనుకోండి, అప్పుడు మనసు చెప్పినట్టు మనకి విన్నాం కాబట్టి, పరమాత్మ శివుడు చెప్పినట్టు వినలేదు కాబట్టి మనకి ఇంక సంకల్ప శక్తి పెరగదు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఎలాగైతే శరీరంలో నయనాల యొక్క గొప్పతనం ఉందో, అలాగే ప్రపంచానికి వెలుగు లాంటి వారు ప్రపంచ జ్యోతులైన మీరు లేకుండా ప్రపంచానికి విలువ లేదు. ప్రపంచ జ్యోతులైన మీరు ఈ స్థితిలై ఉంటే ప్రపంచం కూడా సుఖమయంగా ఉంటుంది, శ్రేష్టంగా తయారవుతుంది. ప్రపంచ జ్యోతులైన మీరు మీ శ్రేష్ఠ స్థితి నుండి కిందకి వచ్చేస్తే ప్రపంచం కూడా అసారం అయిపోతుంది, సారం లేనిది అయిపోతుంది అంటున్నారు బాబా. ఇప్పుడు మనం మనసు చెప్పిన మతాలని శ్రీమతంలో మిక్స్ చేసినప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు బాబా. దృష్టి ద్వారా అద్భుతం చేసే వారి దగ్గర చాలా పెద్ద వరుస ఉంటుంది. అందువలన సదా సంపూర్ణత అనే కన్ను తెరుచుకుని ఉంచుకోండి. బాబా అంటున్నారు, ఎవరైతే దృష్టి ద్వారా అద్భుతం చేసేవారి దగ్గర ఎక్కువ క్యూ ఉంటుందంటున్నారు బాబా. ఎప్పుడైతే మనం సంపూర్ణం అయిపోతామో అప్పుడు సంకల్పాలు కూడా సంపూర్ణం అయిపోతాయి. వర్తమాన సమయం అలజడి పెరిగేటటువంటి సమయం, కానీ ప్రకృతి అలజడి అవుతుంటే ప్రకృతి ప్రతులు అయిన మనం అచంచలంగా ఉండాలి. ఇప్పుడు ప్రకృతి కూడా చిన్న చిన్న పరీక్షలు ఇస్తుంది, కానీ అంతిమ పరీక్షలో పంచతత్వాలు కూడా విరాట రూపంలో ఉంటాయి. ఒకవైపు ప్రకృతి యొక్క విరాట రూపం, రెండో వైపు పంచవికారాలు అంతమైపోతాయి కాబట్టి అవి కూడా విరాట రూపంలో ఉంటాయి. అంతిమ యుద్ధాన్ని ప్రయోగిస్తారు. మూడో వైపు సర్వాత్మలు రకరకాల రూపంలో ఉంటారు. ఒకవైపు తమోగుణి ఆత్మల యొక్క యుద్ధం, రెండో వైపు భక్తి ఆత్మల రకరకాల పిలుపు, మూడో వైపు ఏముంటుంది, పాత సంస్కారాలు అంతిమ సమయంలో అవి కూడా అవకాశం తీసుకుని అంతమైపోతాయి అంటున్నారు బాబా. కొంతమంది దగ్గరికి కర్మభోగ రూపంలో, కొంతమంది దగ్గరికి కర్మ సంబంధీకుల బంధన యొక్క రూపంలో వస్తాయి, కొంతమంది దగ్గరికి వ్యర్థ సంకల్పాల రూపంలో వస్తాయి. ఎన్ని మా యొక్క బహురూపాలు కొంతమంది దగ్గరికి విశేషంగా సోమర్తనం మరియు నిర్లక్ష్య రూపంలో వస్తాయి. ఇలా నాలుగు వైపులు అలజడి వాతావరణం ఉంటుంది. ముందు రాజ్యశక్తి, ధర్మశక్తి, విజ్ఞానశక్తి మరియు అనేక రకాల బాహుబలం కలిగిన వారందరూ అలజడిలో ఉంటారు. ఇంకా ధర్మశక్తి అలజడట, రాజ్యశక్తి అలజడిలో ఉంటుంది అంటున్నారు. అంటే రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు కూడా ముందు పరిస్థితిని బట్టి అలజడి అయిపోతారు అంటున్నారు బాబా. ఇప్పటికీ అలజడి వేరు, ఇంకా అవుతారు అంటున్నారు. విజ్ఞాన శక్తి మరియు అనేక రకాల రూపాలు బాహుబలం కలిగిన వారందరూ కూడా అలజడిలో ఉంటారు. ఇటువంటి సమయం ఫుల్ స్టాప్ పెట్టడం వస్తుందా, లేక ప్రశ్నార్థకం ఎదురుగా వస్తుందా, ఏమవుతుంది? అంతగా మలుచుకునే శక్తిని అనుభవం చేసుకుంటున్నారా అంటున్నారు బాబా.
రాజ్యశక్తి, ధర్మశక్తి, విజ్ఞాన శక్తి 3 కూడా అలజడి అయిపోతాయి అంటున్నారు బాబా. ఇంక సాధనాలు కూడా పనిచేయవు, రాజ్యం కూడా పరిపాలించలేరు, ధర్మం అనేది నశించిపోతుంది. అటువంటిది కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయి రాబోతున్నాయి అన్నీ అంటున్నారు బాబా. అప్పుడు మీరు ఇలాగెందుకు జరుగుతుంది, అలాగెందుకు జరుగుతుంది అని ఆలోచించకూడదు, ప్రశ్న రాకూడదు మీకు అసలు. ఇది జరగవలసిందే జరుగుతుందంటే. ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీ కానీ ఏదైనా కొంతమంది ఉద్యోగులను తీసేస్తున్నారు, కొంతమంది తక్కువ జీతం ఇస్తున్నారు. ఏం చేతంటే వాళ్ళకి ప్రొడక్ట్స్ కూడా తయారైనంత ఇదిగా అమ్ముడవట్లేదు, మారిపోయింది డ్రామా అంతా. కాబట్టి బాబా ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తున్నారు. అలాగే ఇంతకు అవ్విందు, ఇలాగే ఇంతకు అవ్విందు అని ప్రశ్న రాకూడదు మీకు. అలా జరుగుతుంది, అది ఫిక్స్ అయిపోయింది. డ్రామాలు ఎవరు మార్చలేము, బాబా కూడా మార్చరు. ఇప్పుడు చూడండి, ఒక బాబా పిల్లోడు ఉన్నారనుకోండి, ఆ పిల్లోడికి ఉద్యోగం సగం జీతం ఇస్తామన్నారనుకోండి, ఫుల్గా ఇచ్చే జీతం ఇవ్వకుండా సగం జీతం ఇస్తాం బాబు అంటారు. ఎప్పుడైతే సగం జీతం ఇస్తా అన్నారో అప్పుడు బాబా చెప్పాడు ముందు ముందు గవర్నమెంట్ కూడా కఠినమైన నియమాలు పెట్టేస్తుంది అని. దాని దగ్గర డబ్బులు ఏదేం చేస్తారు గవర్నమెంట్? అప్పుడు ధ్యాస బాబా వైపు ఎక్కువ వెళ్తుంది, అందులో కళ్యాణం ఉంటుంది. అందుకే పులి స్టాప్ పెట్టమంటున్నారు బాబా. కొంతమందిని ఉద్యోగం తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబా పిల్లల ఉద్యోగాన్ని పోగొట్టుకుని కూడా ఉద్యోగం తీసేశారు. అప్పుడు కూడా మనం బాబా వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం ఇప్పించు, అలా చేయి, ఇలా చేయి అని మనం అనక్కర్లేదు. ఆ ఉద్యోగం ఎప్పుడైతే పోయిందో ఇంకా బాబా దగ్గర అయిపోతారు. అది చాలా సూక్ష్మంగా ఉంటేనే కానీ అర్థం అవ్వదు మనకి. కానీ బాబా కూడా హెల్ప్ కూడా పరోక్షంగా చేస్తారు. ఎందుకంటే నువ్వు ఉద్యోగంలో 8 గంటలు పనిచేస్తున్నావు, నీకు ఉద్యోగంలో 8 గంటలు నువ్వు పనిచేస్తున్నావు, నీకు జీతం 5,000, 50,000, 70,000 ఇస్తున్నారు. ఓకే, నువ్వు బాబా పిల్లోడైనా కానీ నీకు ఎప్పుడైతే ఆ అల్పకాలిక సుఖం ఉందో నువ్వు బాబాని పూర్తిగా అనుభవం చేసుకోలేవు. ఎప్పుడైతే నీకు ఉద్యోగం పోయిందో, అద్దెంట్లో ఉంటున్నావు, ఇల్లు అద్దె కట్టలేవు, భోజనానికి కూడా ఏమి ఉండదు, ఆ అంతిమ పరీక్షలో చక్కగా బాబా ఆకలేస్తుంది బాబా ఈరోజు అని నువ్వు అప్పుడు బాబాని అడుగుతావు. అదే నీకు ఉద్యోగం ఉందనుకో, అన్ని పదార్థాలు తిని వండి తింటావు. ఏదో ఏం చేస్తావు, లక్ష్మీవారం పూట ఖాళీ లేకపోతే సెంటర్కి వెళ్తావు, ఖాళీ ఉంటే పొద్దున్నే క్లాస్కి వెళ్తావు, వచ్చేస్తావు. అంతే నీ జీవితం. కానీ 8 గంటలు ఉద్యోగం చేస్తావు, నీకు 50,000 జీతం వస్తుంది. ఆ ఉద్యోగం ఉన్నంతసేపు 50,000 జీతం వస్తుందని చెప్పి బాబాని సెమీ కండిషన్లో కొంతవరకే నమ్ముతావు. నువ్వు పూర్తిగా నమ్మలేవు. పూర్తిగా నువ్వు బికార్ అయిపోయినప్పుడు తప్పకుండా బాబా దగ్గరికి వస్తా. అంచేత డ్రామాలో ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఈ పాయింట్ అంటే, పులి స్టాప్ పెడతాం నేర్చుకోవాలి మనం. ఇలాగెందుకు జరిగిందో, అలాగెందుకు జరిగిందో, ఇలా జరిగితే బాగుంది కదా, అలా జరిగితే బాగుంది కదా అనుకున్నాం అనుకోండి, ఇంకా ముందు ముందు వెళ్ళి కొలిది మీరు గుర్తించుకోండి,
ఇప్పుడు ఇంకా మనం బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుని వండుకు తింటున్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి యుద్ధం ప్రకటితం శివేర్ వచ్చినప్పుడు ఇంకా ఏముండవు. అందుకు బాబా అంటున్నారు, ఏమంటున్నారు, ప్రపంచం అలజడిలో ఉంది, నువ్వు కూడా వాళ్ళలాగా అలజడైపోతే ఇంక నీకు శాంతి ఎప్పుడు వస్తుంది? నిజంగా ఉద్యోగం తీసేశారండి. మీరు బాబా దగ్గరికి వచ్చి, బాబా ఉద్యోగం తీసేశారు, నిన్ను ఎలా మప్పాలో ఏం చెయ్యాలో బాధ్యత నీదే బాబా, భారం నీదే అంటే ఆయన పెట్టేసుకుంటాడు. మీకు చెప్పాను కూడా, ఒక అన్నయ్యనే ఇలాగ పార్ట్ టైం లెక్చరర్గా ఉండేవారు, ఆయన తీసేశారు. ఇప్పుడు ఆయన బాబా సేవ ఓ పూట పల్లెటూరులో వెళ్ళి సేవ చేస్తున్నారు. చాలా ధైర్యంగా చేస్తున్నారు. ఆయన కరోనా ఉన్నా కూడా బాబా ఛత్రసాయి ఉందని చేస్తున్నారు. బాబా కూడా అలా కాపాడుతున్నాడు. ఆయన సేవ చేయని వాళ్ళు, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, సేవ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తుంది కదా, అది మళ్ళీ పేపర్లో పెట్టి చుట్టుపక్కల పల్లెటూళ్ళు కూడా పంపిస్తున్నారు. మరి ఆయన ఉద్యోగం పోవటం వలన ఈ సేవ చేస్తున్నారు. ఆ ఉద్యోగం ఉంటే చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? ఉద్యోగం చేయకపోతే మనం భోజనం ఎవరు పెడతారని అనుకుంటుంది ఆత్మ. అక్కడ ఉద్యోగం పోయిన తర్వాత బాబా దగ్గరికి వచ్చేస్తుంది. అంచేత సంగమయుగంలో బాబా పిల్లలకైనా బయట వాళ్ళకైనా ఏది జరిగినా అందులో కళ్యాణం ఉంటుంది. కళ్యాణం చూడాలి మనం. అసలు అకల్యాణం అనేది ఉండదు బాబా దగ్గర. బాబా 84 సంవత్సరాలు అయింది బాబా అవతరించి, బాబా వచ్చి భూమి మీదకి. కొన్ని సంఘటనలో మనకు తెలియకుండా ఇలా జరిగింది ఏంటి అనుకుంటాం, కానీ దాంట్లో కళ్యాణం ఉంటుంది. అందుకు బాబా ఇక్కడే మనకు నొక్కి ఏం చెప్తున్నారు అంటే, చాలా మంచి పాయింట్. నువ్వు ప్రశ్న వేసుకోకు, పులి స్టాప్ పెట్టేసి శాంతిగా అయిపో. పులి స్టాప్ పెట్టడం వస్తుందా? ప్రశ్నార్థం ఎదురుగా వస్తుందా? ఏమవుతుంది అనే పాయింట్ ప్రశ్న రాకూడదు అంటున్నారు. అంతగా మలుచుకునే శక్తిని అనుభవం చేసుకుంటున్నారా? సమయం యొక్క వేగం ఎంత విరాట్ రూపం తీసుకొస్తుంది. అలాంటి సమయం కోసం సదా తయారైనా, లేక తారీఖు చెప్తేనే తయారవుతారా? తారీఖు తెలిసిపోతే ఆత్మాభిమానిగా అవటానికి బదులు తారీఖు అభిమానిగా అయిపోతారు. అప్పుడు పూర్తిగా పాస్ అవ్వలేరు. అందువలన తారీఖు చెప్పరు, స్వతహానే అందరికీ ప్రేరణ వస్తుంది. ఎలాగైతే కళ్ళ ద్వారా ఏ దృశ్యమైనా చూస్తే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా భవిష్యత్తుని అనుభవం చేసుకోగలరు. కానీ దీనికోసం ప్రపంచ జ్యోతులు కళ్ళు సదా తెరుచుకుని ఉండాలి. మా యొక్క దుమ్ము పడితే స్పష్టంగా చూడలేరు. అర్థమైందా? ఏం అభ్యాసం చేయాలి? సమయం ఎంత వేగంగా మరియు ఎంత విరాట్ రూపంగా తీసుకుంది. ఇలాంటి సమయం కోసం సదా తయారైనా ఆత్మాభిమానిగా అవ్వాలి, తారీఖు అభిమానిగా అవ్వకూడదు అంటున్నారు బాబా. మన ఆత్మ స్థితిలో ఉండాలి తప్ప పలానా తారీఖుని వినాశనం అయిపోతుంది, పలానా తారీఖుని ఇది తారీఖు అభిమానిగా ఉండకూడదు అంటున్నారు బాబా. కానీ బాబా ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఆత్మాభిమానంగా ఉన్నావో
అప్పుడు నీకు స్పష్టంగా భవిష్యత్తు అనుభవం అవుతుంది అంటున్నారు. నువ్వు ఆత్మాభిమానిగా లేకుండా తారీఖాభిమానిగా ఉంటే ఆత్మాభిమానిగా అవ్వలేమంటున్నారు బాబా. పరీక్షలో 2 నెలలు ఉందన్నారు అనుకోండి, అప్పుడే వారం అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, ఇంక వారం ఏముంది అనుకుంటే అతను చదవలేడు. అతను చదువు మీద ధ్యాస ఉంటే పరీక్ష తారీఖు మీద ధ్యాస అవసరం లేదు అక్కడ. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. బాబా పాయింట్, నువ్వు నిరంతరము నేను ఒక ఆత్మని, శరీరం కాదు. బిందురూపి శివబాబా నుండి బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక శక్తి వస్తున్నట్లు మనం అనుభవం చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఆత్మాభిమాని స్థితిలోకి వెళ్ళిపోతాం. డెఫినెట్గా వెళ్ళిపోతాం. ఆత్మాభిమాని స్థితి మీకు వినాశం డేట్ కూడా తెలిసిపోద్ది అంటున్నారు బాబా. ఆత్మాభిమాని స్థితిలో ఉంటే తారీఖాభిమాని స్థితిలో ఉంటే నువ్వు ఆత్మాభిమాని స్థితిలోకి వెళ్ళలేమంటున్నారు. అర్థమైందా పాయింట్? అంచేత ఆత్మాభిమాని స్థితిలో మనం ఉన్నప్పుడు వినాశనం డేటు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అంటున్నారు బాబా. ఇంకా 2 మంచి వాణీలు ఉన్నాయి, అది రేపు చెప్తాను. ఎందుకంటే చాలా డీప్గా ఉంటాయి. ఇప్పుడు టైం చాలా ఎక్కువైపోద్ది. ఇప్పటికే 45 నిమిషాలు అయింది. కాబట్టి ఈరోజు ఏం చెప్పారు బాబా మనకి? ఆత్మాభిమాని స్థితిలై ఈశ్వరి సేవార్థం ఈశ్వరుడు నాకు ఈ కార్యం ఇచ్చారు అని ప్రతి కార్యంలో నీకు స్మృతి ఉండాలంటున్నారు బాబా. ఈశ్వరుడు ఈ కార్యం నాకు ఇచ్చారు అని నీకు ఎప్పుడైతే అనుభవం అయిందో ఇంకా నీకు మాయ అనేది రాదంటున్నారు బాబా. ఈశ్వరుడు దగ్గరికంటే ఉండిపోతావు నువ్వు అంటున్నారు బాబా. అర్థమైందా? ఇప్పుడు నాకు 1 కోటి పుస్తకాలు సేవ ఇచ్చారు బాబా. ఈరోజు ఒక అన్నయ్య మెసేజ్ పెట్టారు, వండర్ఫుల్ పుస్తకం అన్నయ్య, ఇది చూడటానికి అద్భుతంగా ఉంది, అందులో మ్యాటరు అద్భుతంగా ఉంది, దృష్టి మనం ఆ బుక్ను చూసేటప్పుడు ఇంత గొప్ప పుస్తకం ఉచితంగా ఇస్తున్నారా, ఇంత గ్లేజింగ్ అది ఉంది అని చెప్పి ఆయన రియల్గా వర్ణన చేశారు. ఆయన మనస్ఫూర్తిగా నాకు మెసేజ్ పెట్టారు. 100 కోటి ధన్యవాదాలు బాబాకి మీకు అన్నారు ఆయన. మనం ఈరోజు ఎప్పుడైతే ఒక బ్రాహ్మణాత్మ బాబా మన చేత చేయించే కార్యం మనస్సు ఉప్పొంగేలాగా అనుభవం చేసుకున్నప్పుడు నీ పుణ్యకేత
ఉప్పొంగిపోద్ది అక్కడ. నీ పుణ్యగతి ఎంత ఉంటుందంటే అసలు నువ్వు కూడా లెక్క చూసుకోలేవు. అందుకే బాబా మనసా సేవలో ఈ బిడ్డ ద్వారా ఏం చెప్తారు, బాబా వాళ్ళకి పుణ్యం లేదు బాబా, మా పుణ్యం ఉంటేనే కానీ స్వర్గం రాలేరు కదా బాబా, మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకి ఇవ్వండి బాబా అని చెప్పింటారు బాబా మన ద్వారా. ఈరోజు నాకు అనుభవం ఏంటంటే, ఎప్పుడైతే ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన ఆ బుక్ని చక్కటి స్టేజ్లో చెప్పారు. ఆయన చూడటానికి వండర్ఫుల్, చదవటానికి వండర్ఫుల్, మ్యాటరా అద్భుతం, అలా చెప్పుకొచ్చారు ఆయన. చెప్పుకొచ్చి లాస్ట్ని ఏమన్నారు, మీకు శతకోటి ధన్యవాదాలు అని యాక్చువల్గా ఆయన మనకే చెప్పారు. నేను వెంటనే దాన్ని బాబాకి మీకు అర్పితం బాబా, మీకు ద్వారా కదా ఇంత ధన్యవాదాలు వచ్చినాయి అన్నారు. అప్పుడు వాణిలో ఫ్యూచర్ వాణిలో వస్తుంది మీకు, 2000 దాటిపోయిన తర్వాత వాణిలు చాలా బాగుంటాయి. అవి కూడా సింపుల్గా ఉంటాయి, శాంపుల్గా ఉంటాయి. అందులో ఏం చెప్పారు, మెట్లెక్కి వెళ్తే ఆవేశం వస్తుంది, కొంచెం కష్టపడతావలసి వస్తుంది 4వ అంతస్తుకి వెళ్ళాలంటే. లిఫ్ట్ మీద వెళ్తే హాయిగా పాటలు పాడుకుంటూ కూడా వెళ్ళిపోతారు మీరు అన్నారు బాబా. అలా చెప్పి ఏం చెప్పారు, ఇతర బ్రాహ్మణాత్మని బాబాకి దగ్గర చేర్చి బాబాని ప్రత్యక్షం చేస్తూ ఉంటే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు వాళ్ళు. ఆ ఆశీర్వాదాలు ఎటువంటి అంటే, మెట్లెక్కి నడుస్తున్న నిన్ను మెట్లు ఎక్కనివ్వకుండా పక్కన లిఫ్ట్ ఉంది రండి దాంట్లో వెళ్దామని తీసుకెళ్ళిపోయినట్టుగా పుణ్యం నిన్ను తీసుకెళ్ళిపోద్ది. నువ్వు పుణ్యం చేయకపోయినా పుణ్యం తీసుకెళ్ళిపోద్ది. వాళ్ళ ఆశీర్వాదాల్లో నీకు పుణ్యఖాతాకి జమ అయిపోద్ది అని చెప్పారు బాబా. అందుకే వాణీలు 2000 దాటిన తర్వాత ఉంటాయి. అందుకని మీకు మంచి మంచి వాణీలు ఉన్నాయని చెప్తున్నాను. కానీ ఎందుకో బాబా మళ్ళీ ఆ పాయింట్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. నేను పొద్దునుంచి అదే ఆలోచించాను, 2 రోజుల నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఇంత యజ్ఞం ఇచ్చావా తండ్రి, ఏం చూసి ఇచ్చావు? 1,000 పుస్తకాలు సేవ ఇచ్చావా? ఎక్కడో మారుమూల ఉన్నాను నాకు ఎంత కార్యమయ్యా బాబా ఇది, నువ్వే చేయించు అని అలా సంకల్పం చేసుకుంటూ 2 రోజుల నుంచి ఎందుకో అలాగా అనుభవం అయిపోతుంది. ఇంకేం వెళ్ళిపోతాడని అర్థమైపోతుంది నాకు. భగవంతుడు ఇంక ఉండరండి, మీరు గుర్తించుకోండి. భగవంతుడు శివ పరమాత్ముడు ఇంక ఉండరు. ఆయన వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా మనకి ప్రాప్తి కూడా సమాప్తి అయిపోతుంది, పాత ప్రపంచం కూడా సమాప్తి అయిపోతుంది. కాబట్టి మీకు ఆలోచన ఎలా రావాలి, వెళ్ళిపోతున్నావా బాబా అనేటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడు మీ పుణ్యగాథ చాలా పెరిగిపోద్ది. ఎందుకంటే మనం ఆయనకి ఇచ్చింది చాలా తక్కువ. సమయం ఏంటి, దేహం ద్వారా సేవ ఏంటి, ధనం ఏంటి, సంబంధాలు ఏంటి. కానీ ఆయన మనకిచ్చింది మరవలేనటువంటిది ఇచ్చారు. శవాన్ని తగలబెట్టి కాడ సత్యయుగంలో కూడా బటన్ నొక్కితే భస్మం అయిపోయేలాగా సిస్టమ్ ఉంటుంది. అక్కడ బటన్ నొక్కే వాళ్ళకి ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ శవాల్లాగా ఇక్కడ శ్మశానంలో కూడా అలాగే జరుగుతుంది కదా. బాబా చెప్తున్నారు, అదే కాపీ చేశారంటున్నారు కదా బాబా. అలా టచ్ అవుద్దన్నమాట. మరి ఆ శవాల దగ్గర సత్యయుగంలో కూడా దేహం వదిలేసేటప్పుడు తెలిసిపోద్ది, ఎక్కడ పుడతారో కూడా తెలిసిపోద్ది. అసలు ఏడవరు అన్నారు బాబా.
అటువంటి వరదానం ఏ యుగంలోనూ లేదు. కానీ అక్కడ ఆ సత్యయుగంలో ఆ శవాన్ని అంటే ఆ పార్థవ శరీరాన్ని బటన్ నొక్కి పాత్ర అభినయించే ఈ సంగమయుగి బ్రాహ్మణాత్మ అక్కడ ఆ పాత్ర అభినయిస్తున్నప్పుడు ఆ ఆత్మ కూడా ఆత్మ ధరించిన శరీరం 150 సంవత్సరాలు జీవించదు. ఆ ఆత్మ ధరించిన శరీరానికి ఒక 8 సంవత్సరాలు ఒక ఆడబిడ్డ మగబిడ్డ, తర్వాత 8 సంవత్సరాలు ఆడబిడ్డ ఉంటారు. ప్రకృతి వసంత ఋతువుగా ఉంటుంది. అప్రాప్తి అనేది ఉండదు. మరి ఎంత భాగ్యాన్ని ప్రసాదించాడు బాబా. అక్కడ పాత్ర అభినయిస్తుంది అంటే సంగమయుగంలో తప్పు చేసింది ఆత్మ. బాబా ఆజ్ఞ ప్రకారం చేయలేదు. అక్కడ శ్రీమతంలో మన్మతం మిక్సింగ్ అవుతుంది. అయినా సరే బాబా చూడండి, ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోవాలి. లాస్ట్ పాయింట్ చెప్పింటున్నారు బాబా. సంగమయుగంలో 16,108 మాల ఒక కోటలో ఉంటారు. బ్రహ్మబాబా కుటుంబంలో ఉంటారు. బ్రహ్మబాబా ఫోటో పెట్టుకుని బ్రహ్మబాబాని గుణగానం చేసినప్పుడు ఉండరు మీరు. అసలు ఆ మాల్లో ఉండరు. బ్రహ్మ కర్మని శివబాబా శక్తికరణం చేయించింది కాబట్టి ఆ కర్మను ఫాలో అవుతే, యజ్ఞానికి సహయోగం అయితే మీరు అక్కడ ఉంటారు. ఓకే, అంతవరకు అర్థం చేసుకోండి. ప్రజలుగా ఎవరు వస్తారు? ఒక్కరోజైనా తండ్రి వచ్చారని అంగీకరించి వచ్చేస్తారు వాళ్ళు. ఈ 16,108 మాల అంతఃపురంలో ఉన్న 16,108 మాలకి శరీరాలకి 150 సంవత్సరాల ఆయుష్. వసంత ఋతువు, ఎండ ఎక్కువ ఉండదు, ఎక్కువ వర్షాలు ఉండదు, చలి ఉండదు, అంత వసంత ఋతువుగా ఉంటుంది. ఎవరికి? ఈ 16,108 మాలకి. వాళ్ళకి అంతే. 8 సంవత్సరాల తర్వాత ఒక మగబిడ్డ, 8 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ. అసలు కోర్టు ఉండదు అక్కడ, హాస్పిటల్ ఉండదు, పోలీస్ స్టేషన్ ఉండదు. ఎవరికి? 16,108 మాలకి. వాళ్ళతో పాటు పాత్ర అభినయించినటువంటి 9 లక్షల ఆత్మలకి, ప్రజలకి, దాసదాసీలకి, ఈ బటన్ నొక్కే వాళ్ళకి, వీళ్ళందరికంత ఆయుష్ ఎంత శరీరానికి? 150 సంవత్సరాలే. వాళ్ళకి పుట్టే బిడ్డలు కూడా కృష్ణుడికి ఎలాగ ఉన్నారో వాళ్ళకి అలాగే ఉంటారు. వాళ్ళకంత ఆనందంగా ఉంటారు, వీళ్ళంత ఆనందంగా ఉంటారు. ఇప్పుడు డబ్బున్నవాడికి ఏసీ ఉంటుంది, డబ్బు లేనివాడికి నాన్ ఏసీ, ఎండలో ఉంటున్నాడు పాపం. అక్కడ బటన్ నొక్కి అతనికి జగత్కి అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడి రాజ్యంలో కోటలో ఉన్న వాళ్ళకి వసంత ఋతువు, వాళ్ళకి ఏసీయే లాగా ఉంటుంది, వీళ్ళకి ఏసీ లాగా ఉంటుంది. అంచేత భగవంతుడు చెప్పినటువంటి వాక్యంలో శ్రీమతాన్ని పక్కన పెట్టి అల్పకాలిక సాంగత్యాలు దోషంతో టీచర్ అయినా, ఇన్ఛార్జ్ అని ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఇక్కడ దాసీపాత్ర అభినయిస్తున్నప్పుడు సత్యయుగంలో వాళ్ళకు ఉండే సుఖాలు శ్రీకృష్ణుడి కుటుంబంలో ఉండే సుఖాలకి ఒకటే. మ్యాక్సిమం ఇచ్చేసారు ఆయన భగవంతుడు. అది చెప్తుంటే మీకు, అటువంటి భగవంతుడు వెళ్ళిపోతున్నాడు. ఇంకా మనకు 5,000 సంవత్సరాల వరకు కనపడ్డు, వినిపించడు, అనుభూతి చేయడు, సహయోగం చేయడు. గుణపంలాగా వచ్చేది సూదిలా చేసే సహయోగం కూడా ఉండదు, గతి ఉండదు, సద్గతి ఉండదు. కానీ ఏంటి డిఫరెన్స్ వీళ్ళిద్దరికీ అంటే, శ్రీకృష్ణుడి పరివారంలో ఉండే 16,108 ఎవరో? యజ్ఞము, యజ్ఞము, భగవంతుడి యజ్ఞము. భగవంతుడి యజ్ఞం అని యజ్ఞానికి సహయోగం అవుతారు, పరివారానికి సహయోగం అవ్వరు. ఇప్పుడు ఎవరైనా యజ్ఞానికి సహయోగం అయిన తర్వాత
పరివారాన్ని కూడా చూస్తారు, యజ్ఞాన్ని చూస్తారు కొంతమంది. పరివారాన్ని చూసి యజ్ఞానికి సహయోగి అయితే పరివారం ఎప్పుడైనా కొంచెం కోపగించుకున్నా, కొంచెం వ్యతిరేకమైన పరిస్థితిని బట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే అక్కడ యజ్ఞం చూడలేదు, పరివారాన్ని చూసి తర్వాత యజ్ఞానికి వచ్చారు, యజ్ఞాన్ని చూశారు. నిజంగా యజ్ఞాన్ని చూశారు, పరివారాన్ని సెకండ్గా చూశారు, వాళ్ళు ఎప్పుడు యజ్ఞంతో ఉంటారు. వాళ్ళే 16,108లోకి వెళ్తారు. ఇప్పుడు మధువనంలో కూడా ఎంతోమంది ఎన్నో గొడవలు ఉంటాయి, అన్నయ్యలకి, అక్కలకి, మహారథులకి కూడా. కానీ ఇక్కడ బాబా అదే చెప్తున్నారు. ఏంటి డిఫరెన్స్ అంటే, ఈ 16,108 మాల లాస్ట్ జన్మ వరకు సిరి సంపదలు, వస్తు వైభవాలు, సంబంధీకుల యొక్క సుఖం కడకంట ఉంటాయి వీళ్ళకి. ఈ ప్రజలుగా వచ్చేవాళ్ళు 9 లక్షల ఆత్మలు, 33 కోట్లు దాసీలు, ఈ బటన్ నొక్కేవాళ్ళు, వీళ్ళకి సత్యత్రేతయుగం అయిపోయిన తర్వాత ఆ సదుపాయాలన్నీ కూడా క్షీణించిపోతాయి. అది డిఫరెన్స్ అక్కడ. మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే, ఎలాగైనా బటన్ నొక్కి పాత్ర అయినా మంచిదే కదా, అక్కడ శ్రీకృష్ణుడు అంతఃపురంలో ఉండవుతున్న బదులు బయట ఉంటున్నాం పోనీ ప్రజలుగా, ఇప్పుడు ఎందుకంత త్యాగం చేసేయాలి, ఇక్కడ బాబాకి ఎందుకు ఆజ్ఞాకారి అయిపోవాలి, బాబా పిల్లగా అవుతూ కొన్ని అల్పకాలిక సుఖాలు కూడా అనుభవించేద్దాం, అల్పకాలిక కార్యాలు కూడా చేసేద్దాం, అల్పకాలిక రసాలు కూడా అనుభవించేసుకుందాం అనుకున్నారు కదా. అంచేత అక్కడ సెకండ్ హాఫ్ నుంచి, ద్వాపరయుగం నుంచి వచ్చేటప్పటికి స్టేజ్ అంతా దిగజారిపోద్ది, వాళ్ళకి మాత్రం దిగజారదు. అది డిఫరెన్స్ అక్కడ. ఓకే, అర్థం చేసుకున్నారు కదా. రేపు ఇంకా మంచి చెప్పుకుందాం. ఇంకా 2 వాణీలు, చాలా మంచి వాణీలు ఉన్నాయి. ఈరోజు బాబా మనకి మనం ఇచ్చేది తక్కువ, ఆయన ఇచ్చేది అపారం. ఆ ఇచ్చేవాడు వెళ్ళిపోతున్నప్పుడు మన మనసు ఎలా ఉండాలి? బాబా వెళ్ళిపోతున్నావా తండ్రి, ఇంత యజ్ఞం ఇచ్చేవా, ఇంత సదవకాశం ఇచ్చేవా అని మనకి మనసు ఉప్పొంగిపోవాలి. అప్పుడు నీకు ఇతరులు కూడా ఉప్పొంగిపోతూ సహయోగం అవుతారు యజ్ఞానికి. ఎప్పుడైతే నీ మనసు బాబా ఇటువంటి సదవకాశం ఇచ్చేవా తండ్రి అని ఎప్పుడైతే నువ్వు తండ్రిని అనుభవం చేసుకున్నావో, నీ మాటలో, నీ దృష్టిలో, నీ శ్రేష్ఠ కర్మలో ఇతరులు కూడా సహయోగం అయిపోతారు, వాళ్ళు కూడా అదే అనుభవం చేసుకుంటారు. అర్థమైందా పాయింట్? వాళ్ళు ఆ సహయోగం అనుభవం చేసుకోవడంలో మనస్ఫూర్తిగా అనుభవం చేసుకుంటున్నారు కాబట్టి, మనస్ఫూర్తిగా సంతోషము అనుభవం అయినప్పుడు నీ ద్వారా కానీ బాబా ద్వారా కానీ సత్యం అనుభవమైనప్పుడు నీ ద్వారా అనుభవమైన బాబాకి తప్పకుండా అనుభవం చేసుకుంటారు. అప్పుడు పుణ్యం అనేది అమృత కలశంతో పొంగిపోతూ ఉంటుందన్నమాట, ఫౌంటైన్ లాగా. అప్పుడు నీకు పురుషార్థం తక్కువైనా ఈ పుణ్యకథ అనేక మంది పంచిపెట్టడానికి నిమిత్తం అయిపోద్ది. అర్థమైందా పాయింట్? ఒకవేళ బ్రాహ్మణ పరివారము యజ్ఞంలో సహయోగం అవుతూ వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలా చేశారు, కానీ నన్ను మధువనం తీసుకెళ్ళరేమో,
గత్యంతరం లేక నేను వీళ్ళకి చేస్తున్నాను, నాకు వాణిలు రావేమో, ఇలా మనసులో అనుకుంటూ యజ్ఞాన్ని సహయోగి అవుతూ నిమిత్తాత్మల్ని ఈ విధంగా చిత్రించుకున్నప్పుడు వాళ్ళ మనసు ఏమైందో అక్కడ సంతోషంతో నాట్యం చేయలేదు. విచార సాగర మదనంలో ఉంటూ భగవంతుడి యజ్ఞాన్ని సహయోగి అయ్యారు. అంచేత బాబా ఇక్కడ ఏం చూసాడు పాయింట్, నా యజ్ఞాన్ని సహయోగి అయ్యారు కాబట్టి స్వర్గం తీసుకొచ్చాడు అక్కడ. కానీ వీళ్ళని చూశారు కాబట్టి ఇక్కడ విచారసాగర మదనంలో ఉన్నారు ఇక్కడ. అంచేత సెకండ్ హాఫ్ నుంచి కూడా అక్కడ విచారసాగర మతంలోకి వెళ్ళిపోయారు. విచారమే ఉంటుంది ఇంకా. మరి ఇప్పుడు బాబా పిల్లలకి ఎంతోమందికి ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయంటే అంతగా ఉంటున్నాయి. వాళ్ళకి పుణ్యకథ జమ అవుతాం. ఏం చేతంటే బాబానే సెంటర్కి వెళ్ళకపోతే నన్ను మధువనం తీసుకెళ్ళరు, సెంటర్కి వెళ్ళకపోతే నాకు వాణి రాదు, సెంటర్కి వెళ్ళకపోతే ఇది జరగదు అని అనుకుని తర్వాత యజ్ఞానికి చేస్తున్నారు అక్కడ. మీరు నిజంగా మీరు యజ్ఞాన్ని చేసేవాళ్ళు అయితే మధువన అక్కర్లేదు, ఏ బ్రాహ్మణాత్మ అక్కర్లేదు. నీ ఇంటి కింద ఉన్న భూమి శివబాబాదే. నీ ఇంట్లో ఒక్క శివబాబాని పెట్టుకుని జ్యోతి స్వరూపాన్ని చక్కగా అక్కడే ఇండివిజువల్ ఇల్లు కట్టుకున్నట్టు, ఇండివిజువల్ ఇంట్లో ఉన్నటువంటి సుఖము అద్దింట్లో ఉండదు, అన్నదమ్ముల ఇంట్లో కూడా ఉండదు. అలా ఫీల్ అయిపోద్ది ఆత్మ. అంటే యజ్ఞానికి సంపూర్ణం అయిపోయింది అక్కడ. నీవు డిబ్బి పెట్టుకుంటావు, ధనం తీసుకుంటావు, బోలి సేవ ఉంది. ఇప్పుడు 1 కోటి పుస్తకాలకు 3 కోట్లు 2 కోట్లు కావాలి. ఇంకా బాబా ఇస్తారు, దాని గురించి అస్సలు చింతించక్కర్లేదు నా వరకు అయితే. కాబట్టి అక్కడ 16,108 మాలకి బటన్ నొక్కి ఆత్మకి అక్కడ సాకులోళ్ళు కూడా ఉంటారని చెప్పాడు బ్రహ్మబాబా లాస్ట్లో. పిల్లలు మీరు పురుషార్థం తీవ్రంగా జాగ్రత్తగా చేసుకోవాలి, అక్కడ చాకల పాత్ర కూడా ఉంటుంది అన్నారు. కానీ వాళ్ళకు కూడా సుఖం ఇచ్చేస్తున్నాడు అక్కడ బాబా. డిఫరెన్స్ ఏమీ లేదు వాళ్ళకి వీళ్ళకని. ఎక్కడి నుంచి డిఫరెన్స్ వస్తుందంటే ద్వాపరయుగంలోకి వచ్చేటప్పటికి బళ్ళు ఓడలు వాళ్ళు బళ్ళు అయిపోయినట్టు అయిపోతాయి. అంతే. అర్థమైంది పాయింట్. అంచేత మీరు ఎప్పుడూ కూడా భగవంతుడి యజ్ఞము అని భగవంతుడి యజ్ఞానికి మీరు సహయోగి అవి. భగవంతుడి యజ్ఞానికి నిమిత్తమైన వాళ్ళకేమో సెకండ్ పెట్టుకోవాలి మీరు. వీళ్ళ ఫస్ట్ని పెట్టుకుని భగవంతుని సెకండ్ పెట్టుకుంటే సెకండ్ హాఫ్లో మీకు దుఃఖం వచ్చేస్తుంది. భగవంతుని ఫస్ట్గా పెట్టుకుని వీళ్ళని సెకండ్గా పెట్టుకుంటే నీకు మొత్తం కల్పం అంతా కూడా సుఖం అనుభవైపోద్ది. ఫస్ట్ భగవంతుడు, సెకండ్ పరివారం. ఫస్ట్ పరివారం అవి సెకండ్ భగవంతుడు అయితే సెకండ్ హాఫ్లో మీకు భాగ్యం కొంచెం అయిపోద్ది, తగ్గిపోద్ది, బాగా తగ్గిపోద్ది. అలజడులు కూడా పెరిగిపోతాయి. ఏ బేసిస్ మీద డ్రామాని తయారు చేశారో బాబా తెలుసా మీకు? ఎప్పుడైనా అంత డీప్గా ఆలోచించారా? కాబట్టి అటువంటి వాడు వెళ్ళిపోతున్నాడు. సద్గురు పోస్టులోకి వచ్చారు. శిక్షణ ఇచ్చైనా శిక్షించైనా పావనం చేస్తారు. ఈ 6 నెలలు శిక్షణ ఇచ్చారు, ఇంకా శిక్షణ కూడా అయిపోయింది, ప్రిపరేషన్ హాలిడేస్ అయిపోయింది, గవర్నమెంట్ వదిలేశారు, ఇంక మళ్ళీ మామూలు అయిపోయింది. ఇప్పుడు శిక్షించడం మొదలెడతాడు. గుర్తుంచుకోండి, శిక్షించడం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఎలా స్టార్ట్ అవుద్దో బాగా చూస్తారు, మనకు చూపించారు కూడా, మనం చెప్పక్కర్లేదు. ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ఈ 6 నెలల్లో ఎవరో నాకొక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరని సంకల్పం చేశారో, స్థిరంగా ఉన్నారో, అలజడిలో ఉన్నారో, ఎలా ఉన్నారో
ఇప్పుడు ఇంకెలా ఉంటారో అన్నీ రికార్డ్ అయిపోయినాయి. ఆ రికార్డు ప్రకారం మనకి జై జయకారాలు రావటం, లేదా ఆహాకారాలు రావటం, లేదా పశ్చాత్తాపం రావటం అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది. గర్భస్థ శిశువు 9 నెలలే తల్లి గర్భంలో ఉంటుంది. కానీ భూమి మీదకి వచ్చాక 60, 70, 80 సంవత్సరాలు బతుకుతాడు ఆ శరీరం. కానీ తల్లి గర్భంలో ఎన్నాళ్ళు ఉంది? 9 నెలలే ఉంది. భూమి మీద ఎన్నాళ్ళు పాత్ర అభినయించింది? 90 సంవత్సరాలు కూడా పాత్ర అభినయించవచ్చు. కాబట్టి మీకు చాలా సూక్ష్మమైనటువంటి మంత్రం బాబా ఈరోజు చెప్పమన్నారు, మీకు నాకు కూడా. బాబా వెళ్ళిపోతున్నావా తండ్రి? ఇంత భాగ్యాన్ని ప్రసాదించి మాకు బటన్ నొక్కే వాళ్ళని, మమ్మల్ని అందరినీ 2500 సంవత్సరాలు స్వర్గంలో ఇచ్చి కన్నబిడ్డలాగా రాజు చూసుకునేలాగా, ప్రజలు రాజుని కన్న తండ్రిగా మనస్ఫూర్తిగా ఇక్కడ చూసుకుంటున్నట్టు అక్కడ చూసుకుంటునే వరదానాన్ని ప్రసాదించే తండ్రి వెళ్ళిపోతున్నావా తండ్రి? వెళ్ళిపోతున్నావా బాబా? మళ్ళీ మాకు 5000 సంవత్సరాల వరకు కనపడవా తండ్రి? తప్పిపోయిన తండ్రి దొరికాడని ఆనందించాం, మళ్ళీ తప్పిపోతున్నావా తండ్రి? ఆ తపన మీకు ఎప్పుడైతే రోజుకి 10-15 సార్లు హృదయపూర్వకంగా ఎప్పుడైతే వచ్చిందో ట్రాఫిక్ కంట్రోల్లో, అదే తపస్సు. ఆ తపస్సులోనే మీ కర్మల ఖాతా సంపూర్ణంగా భస్మైపోద్ది. పుణ్యఖాత సంపూర్ణంగా పొయ్యి మీద నీళ్లు పెట్టి పాత్రలో ఎక్కువ స్పీడు గ్యాస్ని వదిలితే ఆ నీరు త్వరగా వేడెక్కి పొంగిపోయి మళ్ళీ పొయ్యిలో పడిపోద్ది. అలాగే మీ పుణ్యం అంతా కూడా ఈ భూమి మీద పడిపోయి, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, ప్రకృతి, పాపం అభాగ్యశాలి బయటి వాళ్ళు, అజ్ఞాని ఆత్మలు పుణ్యనదిలో స్నానం చేసి పుణ్యాత్మలయ్యి పరంధామకు వచ్చేస్తారు. అర్థమైందా? అంచేత నీ మనసునే వెళ్ళిపోతున్నావా తండ్రి? వెళ్ళిపోతున్నావా బాబా? శివ బాబా వెళ్ళిపోతున్నావా? కనపడిన బాబా కనిపిస్తున్నట్టు అనుభవం చేసావు, మాట్లాడిన బాబా మాట్లాడుతున్నట్టు అనుభవం చేసావు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరోక్షంగా ఆదుకున్నావు, సూక్ష్మతనాన్ని దీవించావు, అనేక ఆరోగ్య కిరణాలు ఇచ్చావు, ఆనంద కిరణాలు ఇచ్చావు, సహయోగ కిరణాలు ఇచ్చావు. సంపూర్ణం చేసి వెళ్ళిపోతున్నావా బాబా? ఈ మనసు ఎప్పుడైతే మీరు ఇలాగా మంత్రం చదివినట్టు కాకుండా మనస్ఫూర్తిగా మీరు చేసుకుంటే మీ పాపం పటాపంచలం అయిపోతుంది. పాపం పటాపంచలం అవటానికి పాపం లేని పరమాత్మని మనసుతో జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే బాబా, థ్యాంక్ యూ బాబా, సో మచ్, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.